ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దునుకుడు ప్రదర్శిస్తుంది. మరి రోజుకొకరికి సిట్ నోటీసులు ఇష్యూ చేసింది. మరి మొదట ఇటు మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది. తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కూడా విచారణ చేశారు. మరి ఈరోజు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా మరి ఈరోజు సిట్ ముందు కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. మరి ఇందులో రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే మరి బీఆర్ఎస్ నేతల్ని ఈ రకంగా ఫోన్ ట్యాప్‌లో మరి విచారణ చేస్తున్నట్టు కూడా మరి బీఆర్ఎస్ నేతలైతే ఆరోపిస్తున్నారు. మరి ఇదే విషయంపై మరి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇటు మేజర్‌గా మీరు మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటున్నారు. మీ దగ్గర ఆధారాలు అంటున్నారు. మరి ఆధారాలు ఉన్నప్పుడు విచారణతో ఎందుకు సరిపెడుతున్నారు? డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు కదా ఎవరో ఒకరిని. నేను ఏమంటున్నానంటే అన్న, హరీష్ రావు బాధితుడు ఇలా. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిర్రు? కేటీఆర్ చేసిండు. హరీష్ రావు ఏం చేసింది ప్రతిసారి వాళ్ళ నాయకుడు, నేను అది సేమ్ ప్రకాష్ అని కూడా ప్రకాష్ చాలా చెప్పిండు. హరీష్ అన్న నాకు ఫోన్ చేయక, ప్రకాష్ అన్న నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఏదన్నా మనం డైరెక్ట్ మాడదాము అన్న దానికి హరీష్ రావు సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదు అన్నటువంటి కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎన్నికల్లో మేము లబ్ధి పొందాలి, తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి అధికారం రావాలని చెప్పి చిల్లర వ్యవహారాలు చేసి రాజకీయ విధ్వంసాన్ని సృష్టించే వ్యవహారం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కరిని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. అది ఎంత పెద్ద నాయకుడైనా పర్లేదు, ఎంత పెద్ద వ్యవహారం వ్యక్తి పర్లేదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారండి? ఫోన్ ట్యాపింగ్ ట్రెడిషనల్ ఫోన్ ట్యాప్ చేస్తారు, సంత విద్రోహ శక్తి ఫోన్ ట్యాప్ చేస్తారు. ఎవరైతే సమాజానికి అరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారిది అందరు చేసినారు, సీఎం గారిది అందరిది ఎందుకు చేసిన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి వారి యొక్క రాజకీయ రహస్యాలు తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులది. ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏది చేసినా, ఏ వ్యవహారం చేసినా మళ్ళీ మేము అధికారం రావచ్చు, మన అహంకారం ఉంది, మన డబ్బు ఉందని చెప్పి వీళ్ళ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు చాపి లెంపపైన కొట్టి బొంద పెట్టిన విషయాన్ని మళ్ళీ మర్చిపోతూ ఉన్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మేజర్‌గా అందరినీ ఇటు బాధితులుగానే విచారణ చేస్తున్నారు. మరి అసలు సూత్రధారు ఎవరు ఇలా ఫోన్ ట్యాపింగ్‌లో? అసలు సూత్రధారి మొన్న వచ్చింది కదా కేటీఆర్. అసలు సూత్రధారి కేటీఆర్ పైన ఇంకో అనేది కేటీఆర్ చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము వారు చేసినటువంటి దుర్మార్గమైన చర్య, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. ప్రజలను హక్కులని కాపాడడానికి ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ఆ హక్కులని ఆ ప్రభుత్వమే తొంగలు తొక్కే విధంగా వ్యవహరిస్తే వదిలే ప్రసక్తే లేదు. ప్రజలు వారి యొక్క స్వాతంత్రాన్ని ఎక్కడ మాట్లాడుతూ వ్యవహరించుకున్నారో ఆ హక్కుని కూడా రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ హేతుకమైన వ్యవహారంలోకి ప్రవేశించకుండా మేము చేస్తాము, మేము అందరి మాటలు వింటాము. అరే మీరు దుర్మార్గులారా, టెరిస్టుల కోసం పెడతారా? అది ఈ వ్యవహారాన్ని అటు బండి సంజయ్ కానీ, ఇటు రఘునందనరావు కానీ ఎవరైనా కూడా రాజ్యాంగబద్ధమైన వ్యవహారాలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గమైన రాజకీయం చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క విధవ, ఏ ఒక్క దుర్మార్గుడు కూడా ఈ పని చేసిండో వారిని వదిలే సమస్య లేదు, వారి విడిచిపోయే సమస్య లేదు. ఫార్ములా ఈ కార్ రేసులో కూడా కేటీఆర్‌ని కూడా విచారణ చేశారు. అందులో కూడా పెద్ద స్కామ్ జరిగిందని కూడా మీరు ఆరోపించారు. మరి ఎందులో కూడా విచారణతో సరిపెడుతున్నారు తప్ప ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? అంటే బీఆర్ఎస్ నేతలు అంటే మీరు భయపడుతున్నారా? ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? చట్టం రాజ్యాంగబద్ధ విలువలు కాపాడుతాం కాబట్టి చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. న్యాయ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను కాపాడకుండా పోతుంటాము. ఎక్కడైతే లొసుగులను పట్టుకొని వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఆ లొసుగులకు వాళ్ళకు అంతు చిక్కకుండా వ్యవహారం చేస్తారు కాబట్టి ఆ రాజకీయ విలువలను తీసుకొని రాజ్యాంగ హేతుకొని వ్యవహారం చేస్తే వాళ్ళు అరెస్ట్ కావడం సిద్ధము. అదే మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే రేపు అరెస్ట్ చేస్తాము. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మన నెక్స్ట్ కేసీఆరేనా విచారణ చేసేది? ఇంకేమైనా ఫర్దర్‌గా ఎవరు ఉన్నారా? ఎవరెవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు, వదిలిపెట్టే ఆలోచన అంతకన్నా లేదు. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే నడుస్తుంది. ఇది డైలీ సీరియల్ని తలపిస్తుంది. ఇందులో మాత్రం అసలు ఇదంతా లొట్టపీస్ కేసు, అసలు ఇది ఫరాకే లేదని కూడా కేటీఆర్ అంటుండు. మరి ఎందుకు భయపడుతురు? ఎందుకు మంది మార్పుదని వస్తున్నారు? ఎందుకు మీ మీడియా ఏడుస్తుంది? ఎందుకు మీ ఫేస్బుక్ ఏడుస్తుంది? ఎందుకు మీ ఇన్స్టాగ్రామ్ తప్పులు మాట్లాడ రాస్తుంది? ఎందుకు ప్రతిరోజు మీ పేపర్, మీ టీవీ, మీ వ్యవస్థ, మీ మొత్తం మీ యొక్క అన్ని అమ్ముడిపోయే వ్యవస్థలన్నీ కూడా ఎందుకు రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు? చెప్పండి. మీకు భయం లేదు కదా, మీరు తప్పు చేయలే కదా, ఈ లొట్ట పీసు సూట్ కేసు అంటారు కదా, మాట్లాడదాం మనమే మాట్లాడదాము. ఈ లొట్ట పీసు కేసు ఎందుకు భయపడుతున్నారు?
ఈ బొగ్గు గనుల టెండర్ల స్కామ్ బయట పెట్టినాం కాబట్టి మా మీద ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించి మాపై వేధింపులో పాల్పడుతున్నట్టు హరీష్ రావు అంటుండు. అరే హరీష్ రావు గారు, మీరు ఎప్పుడైతే అంటున్నారో గతంలో మీరన్న మాటనే కదా, మీరన్న కదా మీ నాయకులతోని నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి. ఇప్పుడు ఇట్లా మారుతున్నారు ఎందుకంటే మీరు హరీష్ రావు గారు మతి పంపించిందా? ఇక్కడ అబద్ధాలకు ఐడి కార్డు అయిపోయిందా మీరే? అరే మీరు చేసే ఏ ఒక్క వ్యవస్థని కూడా రాజ్యాంగ వెలువకులు చేయకుండా చేస్తారు కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక దినం లేట్ కావచ్చు, ఒక వ్యవస్థ తప్పు కావచ్చు, కానీ మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మీరు రాజ్యాంగ విద్రోహ శక్తులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజ్యాంగ విద్రోహ శక్తులు కాబట్టి మిమ్మల్ని ఎక్కడున్నా, ఏ గోతిలో ఉన్నా, ఏ నూతిలో ఉన్నా, ఏ బొక్కలో దాకున్నా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిన్న మీరు చూసారు ఇటు తెలంగాణ భవన్లో కూడా ఇటు రాజ్యాంగ విద్రోహం పేరుతో ఒక స్కిట్ కూడా చేశారు. అందులో సీఎం రేవంత్ రెడ్డిని కించపరుస్తూ కూడా కొన్ని స్కిట్లు కూడా చేయడం జరిగింది. ఇది మెస్సీతో ఫుట్బాల్ అన్న విషయం కానీ ఆ విషయంలో కొంత కామెడీ చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై ఆయన డీజీపీకి ఆయన ఫిర్యాదు చేస్తారా? నిన్న కొంతవరకు ఇటు ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం బుక్ పట్టుకొని న్యాయం కోసం పోరాడుతుంది, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏమో నియంతృత్వ పాలన చేస్తున్నట్టు కూడా కేటీఆర్ నిన్న విమర్శించాడు. దీని ఎట్లా చూస్తారు? నేను ఏమంటున్నా అంటే, నిన్న రేవంత్ రెడ్డి గారి నామస్మరణ తెలంగాణ భవన్లో దాదాపు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు పూరితులైపోయారు. 26 జనవరి రోజు బీఆర్ఎస్ పార్టీ భవన్లో, తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి గారి నామస్మరణ దాదాపు 3 గంటల పాటు జరిగింది. ఈ నామస్మరణతో బీఆర్ఎస్ పార్టీ పూరితులు కావడానికే వాళ్ళు ప్రయత్నించారు. రవీంద్రాబాద్ తర్వాత నాటకాలు వేయనికే తెలంగాణ భవనే ఒక సెకండ్ ప్లేస్ ఆఫ్ 2, అంటే రవీంద్రాబాద్ 2గా మన రేటు నుంచి తెలంగాణ భవన్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాటకాలు వేయడంలో, నాటకాలు రక్తకరించడంలో, నాటకాలను అబద్ధాలు నిజం చేయడంలో బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు నాటకాలు వేస్తున్నారు కాబట్టి రవీంద్రాబాద్ అక్కడ నుంచి రవీంద్రాబాద్ 2గా తెలంగాణ భవన్ పెట్టుకుంటే వాళ్ళు ఈ 8 సంవత్సరాలు వీళ్ళు నాటకాలు వేస్తూనే ఉండాలి, నాటకాలు ఆడుతూనే ఉండాలి, నాటకాల్లో వాళ్ళు జీవిస్తూనే ఉండాలి. మొత్తానికైతే ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు సూత్రధారి కేటీఆర్. మరి ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరు చేసినా కూడా మరి వాళ్ళందరూ కూడా చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. మరి ఇందులో మరి రాజకీయ కక్ష సాధింపు చర్య ఏం లేదు. మరి చట్టం తన పని తాను చేసుకోపోతుంది. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా లోపట వేస్తామని కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో సతీష్, ఆర్టీవీ, గాంధీభవన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.